నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని జమ్మియాలలో భారీ స్కామ్ బయటపడింది. కువైట్లోని వివిధ జమ్మియా బ్రాంచులలో పనిచేస్తూ ఉన్న వ్యాపార సంస్థలకు కేటాయించిన అద్దెలలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. నిబంధనలకు ఉల్లంఘించి సబ్లీజింగ్ ఇచ్చిన సదరు వ్యాపార సంస్థలను వెంటనే ఖాళీ చేయించాలని సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫారసు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కొందరు వ్యక్తులు ఈ షాపులను జమ్మియాలలో నుంచి చాలా తక్కువ ధరకి అద్దెకు తీసుకొని ఆ పైన ప్రముఖ బ్రాండ్లు, పెద్ద కంపెనీలకు భారీ మొత్తాలకు సబ్లీజింగ్ ఇచ్చినట్లయితే అధికారులు గుర్తించారు. ప్రస్తుతం జమ్మియాలో మనం చూసుకుంటే కానీ ఒక చిన్న స్థలాన్ని అయితే కేటాయించాలని కోరుతూ ఉన్నారు. అవి మటన్ షాపులు కావచ్చు, చికెన్ కావచ్చు, ఏదైనా సరే కానీ ఆ యొక్క షాపులు ఏవైతే ఉన్నాయో అలాగే జమ్మియా నుంచి నెలకు 1500 దినార్లు, 1000 దినార్లకు అయితే అద్దెకు తీసుకొని ఇతర కంపెనీలు, ప్రముఖ బ్రాండ్ల కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కంపెనీలకు మనం చూసుకుంటే కానీ 8000 నుంచి 10,000 కువైట్ దినార్ల వరకు అయితే వాళ్ళు థర్డ్ పార్టీ కింద అయితే వసూలు చేస్తూ ఉన్నారన్నమాట. దీని గురించి ప్రస్తుతం అయితే బయటపడింది. అలాగే ఈ యొక్క షాపులను ఖాళీ చేయించిన అనంతరం ప్రస్తుతం మార్కెట్ విలువకు అనుగుణంగా చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ తిరిగి బహిరంగ వేలం వేయాలని చెప్పి నిర్ణయించారు. దీని ద్వారా జమ్మియాలకు గరిష్ట ఆర్థిక ప్రయోజనం చేకూర్చడమే మంత్రిత్వ శాఖ లక్ష్యమని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని కువైట్ అవినీతి నిరోధక శాఖ, నాజహతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలకు బదిలీ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం కొన్ని కేసుల్లో గత 14 ఏళ్లుగా థర్డ్ పార్టీ నుంచి నెలకు 8,000 నుంచి 10,000 కువైట్ దినార్లు వసూలు చేస్తూ సబ్లీజింగ్కు నడుపుతూ ఉన్నట్లు తేలింది. అయితే వీరు జమ్మియాలకు మాత్రం కేవలం 1500 దినార్లు మాత్రమే అద్దెగా చెల్లిస్తూ ఉన్నారు. దీనివల్ల జమ్మియాలకు లక్షలాది దినార్ల నష్టం వాటిల్లిందని అక్రమాలకు పాల్పడిన కొందరు అద్దెదారులు సదరు జమ్మియాలకు చెందిన డైరెక్టర్ల బోర్డు సభ్యులకు అత్యంత ఆప్తమిత్రులు, బంధువులని కూడా విచారణలో తేలింది. ప్రవాసుల పైన కూడా ఈ యొక్క విషయం అయితే ప్రభావం చూపే అవకాశం ఉందన్నమాట. జమ్మియాలో స్టోర్లు 100కు పైగా ఉండగా ప్రతిదానికి 4 నుంచి 25 వరకు బ్రాంచులు ఉన్నాయన్నమాట. కువైటీలు మాత్రమే వేలం ద్వారా వీటిని అద్దెకు ఇస్తారు. అయితే తక్కువ ధరకే దక్కించుకున్న ఈ షాపులను కొందరు కువైటీలు భారీ మొత్తాలకు ప్రవాసులకైతే అద్దెకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కువైట్లోని జమ్మియాలకు మనం చూసుకుంటే లక్షల దినార్ల నష్టం అయితే వాటిల్లింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.